బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. ఇక ఈ కీలక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ఆ అపురూప ఘట్టం ఆవిష్కృతమవుతున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి 20వ మినిట్ టెర్రర్గా అభివర్ణించారు శాస్త్రవేత్తలు. ఇక చంద్రయాన్-3 ల్యాండింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనుకున్న విధంగా చంద్రయాన్ ల్యాండ్ అయితే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. ఇక ఈ కీలక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇక లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. వెన్నెల, భారత శాస్త్రవేత్తలు మరో ఘనతకు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో ఇస్రో దీనికి సంబంధించి సిద్ధమైంది. జూలై 14వ తారీఖున చంద్రయాన్ 3వ ప్రయోగం ఏదైతే ఉందో శాటిలైట్ ప్రయోగం అది విజయవంతంగా కొనసాగుతూ వస్తుంది. ఈ రోజు సాయంత్రం అక్కడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముహూర్తం ఖరారు చేశారు. దాదాపు 6 గంటల 4 నిమిషాలకు అనుకున్నారు. అయితే చివరి క్షణాల్లో కొంతవరకు సమయాన్ని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి 20 నిమిషాల పాటు ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒకవేళ పేలోడ్ కనుక పెద్ద ఎత్తున వాడినట్టయితే అది ఇబ్బందికరంగా, అంటే గతంలో చంద్రయాన్-2 సమయంలో ఏ రకంగా అయితే ఫెయిల్ అయిందో అటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చాలా జాగ్రత్తగా ఈసారి పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేశారు గతంలో కంటే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని పరిశీలించడానికి ఇప్పటికే గతంలోనే చంద్రుని తోలి ఉన్నటువంటి ఆంథ్రోసైట్ శిలాజులతో కూడిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ప్రయోగించారు. ఎందుకంటే ల్యాండింగ్ ఏదైతే ఉందో అది అన్నింటికంటే కీలకమైన దశ. అక్కడే ఎక్కువ వరకు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం చేయనున్నటువంటి ఈ కీలక దశని చాలా జాగ్రత్తగా నిర్వహించాలని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే మనము ఇతర ముఖ్య 3 దేశాలను తర్వాత అమెరికా, అలాగే చైనా, రష్యా తర్వాత మనం ఈ లిస్ట్ లో మనం కూడా చేరే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే ఇండియా చాలా పెద్ద మార్కుని దాటినట్టే. ఎందుకంటే అనేక దేశాలు అతి తక్కువ ధరలో ఇలాంటి ప్రయోగాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినట్లయితే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడి చంద్రుడి ఇమేజెస్ తో సహా అనేక విలువైన సమాచారాన్ని పంపినటువంటి ఈ పరిస్థితిలో అక్కడ ల్యాండ్ అయ్యి విజయవంతంగా విక్రమ్ కనుక అక్కడి పూర్తి స్థాయిలో పనిచేసినట్లయితే ఖచ్చితంగా అనేక వర్ధమాన దేశాలకు కూడా ఇండియా ఒక దిక్సూచిలాగా మారనుంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.